రేవంత్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళానికి పడిపోయింది. వేల కోట్లుంటే తప్ప గడవని దుస్థితి ఏర్పడింది. ఏ రోజుకు ఆ రోజు రిజర్వ్ బ్యాంకు తలుపు తట్టడం మినహా గత్యంతరం లేని దుస్థితి ఏర్పడింది. ఆపన్న హస్తం కోసం కేంద్రం వైపు చూసినా పెద్దన్న కరిగి పైసా విధించింది లేదు. ఫలితంగా రాష్ట్ర సర్కారుకు కుదిరితే అప్పు, లేకుంటే ధరల పెంపు తప్ప వేరే దారి లేదు. రేవంత్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళం నుంచి చెయ్యి చాచేదాకా వచ్చింది. ఆపన్న హస్తం కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాశాయి. కానీ కేంద్రం మాత్రం కరిగి పైసా విదిల్చలేదు. పరపతి తనఖా పెడుతూ ఏ రోజుకా రోజు రిజర్వ్ బ్యాంకు తలుపు తట్టడం మినహా గత్యంతరం లేని దుస్థితి. నెలకు 30,000 కోట్లుంటే గాని సర్కారుకు రోజు గడవని పరిస్థితి. ఇంతటి గడ్డు కాలంలో కుదిరితే అప్పు, లేకుంటే ధరల పెంపు తప్ప వేరే దారి లేదు. దీంతో పాలకులు అదనపు ఆదాయం కోసం ఆబగా, ఎక్సైజ్, మైనింగ్, స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖల వైపు చూస్తున్నారు. జనవరిలోపు ఏ క్షణమైనా లిక్కర్ ధరల మోత మోగించనున్నారు. అన్ని రంగాల్లో వైఫల్యాన్ని చవి చూస్తున్న రేవంత్ సర్కార్ ఈ దెబ్బతో జనం ఆగ్రహాన్ని మరింత మూటగట్టుకోవడం ఖాయమనే విమర్శ వినిపిస్తోంది. కాంగ్రెస్ గద్దెనెక్కాక లెక్కల బండిని గుంజి హమ్మయ్య ఏడాది కాలాన్ని వెళ్లదీసింది. అమ్మో ఇంకా 4 ఏళ్ల అంటూ నిట్టూరుస్తున్నారు పాలకులు. మరోవైపు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ తో మేం గుంజీలు తీస్తాం కదా అంటున్నారు జనం. అయితే హామీల గండం గట్టెక్కడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న సర్కారుకు ఏ దారి దొరకడం లేదు. రుణ సేకరణలో క్రమశిక్షణ గాడి తప్పుతోందని ఎఫ్ఆర్బిఎం చట్టం ఇప్పటికే రాష్ట్రాన్ని షంటుతోంది. రాష్ట్రం రాబడిలో 30% అప్పులే ఉంటున్నాయి. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం కళ్లు గప్పి నిధులు సమకూర్చుకునేందుకు సర్కారు సర్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం రకరకాల మార్గాల అన్వేషణ సాగిస్తోంది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే నిధులకు ఎంచుకోబోతున్న ఇన్విట్ విధానం అచ్చం అలాంటిదే. అంటే మౌలిక సదుపాయాల కల్పన కోసం బాండ్ల జారీ ద్వారా దుడ్లు సేకరించడం అన్నమాట. ఇక్కడ పర్పస్ డీవియేషన్ ఉండకూడదు. ఏ ప్రాజెక్టు కోసం రొక్కం తెచ్చారో దానికోసమే ఆ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్థికంగా ప్రభుత్వాలు పాతాళానికి కూరుకుపోయినప్పుడు మాత్రమే ఈ పద్ధతిని ఫాలో అవుతారన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఇది ముమ్మాటికే రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయడమే అన్నది వాళ్ళ వాదన. ఇదిలా ఉంటే ఖాళీ ఖజానాను నింపేందుకు ప్రభుత్వం ఎన్ని అడ్డదారులున్నాయో అన్ని వెతుకుతోంది. అప్పుడే ప్రపంచ బ్యాంక్ అంటోంది. కాసేపు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్ ను ప్రస్తావిస్తోంది. మరోసారి పెద్దన్న అంటూ కేంద్రం జపం చేస్తోంది. అవేవి వర్కౌట్ కాకపోవడంతో ఆర్థిక ఎడారిలో ఇప్పుడు కాంగ్రెస్ పాలకులకు ధరల పెంపే ఒక ఒయాసిస్లా కనిపిస్తోంది. అందుకే వాళ్ళు ఎక్సైజ్, మైనింగ్, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖల వైపు దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలను కనీసం 5% నుంచి 25% పెంచాలని యోచిస్తోంది. కానీ RRR, మెట్రో రైల్, మూసీ లాంటి ప్రాజెక్టులకు భూసేకరణ అందుకు అడ్డంకిగా మారింది. ఇప్పుడు ధరలు పెంచితే వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించే భూములకు సర్కారు సైతం అవే ధరలను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఉసూరుమంటూ ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. భూముల ధరల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసిన రేవంత్ సర్కార్ తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ వైపు చూపు మరల్చింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎలాంటి పురోగతి లేక నిరర్ధకంగా మారిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుకు అమ్మాలన్నది పాలకుల స్కెచ్. కానీ అక్కడ 17,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇనుప ఖనిజం మినహా మరేది లాభసాటిగా లేదు. ఇక ఇక్కడి ఐరన్ ఓర్ నాణ్యతాపరంగా దిగదుడిపే అవడంతో అది కూడా పత్యాపరం చందమే అయింది. ఆ ఇనుప ఖనిజం అమ్మితే పట్టుమని 97 కోట్లు కూడా రావడం లేదు. దీంతో ఢీలా పడిపోయిన ఏలినవారు తాజాగా అబ్కారీ శాఖ వైపు బేలగా చూస్తున్నారు. ఎంత బేలగా చూసినా ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే వ్యవహారమే అన్నది నిజం. దీంతో గత బీఆర్ఎస్ సర్కార్ తగ్గించిన బీర్ల ధరలను ఇప్పుడు పెంచాలనేది రూలర్స్ ప్లాన్. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే వచ్చే జనవరి కల్లా ముందుగా బీరు ఒక్కింటికి 10 రూపాయల చొప్పున పెరగడం ఖాయం. అలా దాదాపు 1,200 కోట్లు ట్రెజరీకి అనాయాసంగా వచ్చి చేరుతాయి.
అదే అదునుగా ప్రభుత్వం మొత్తం లిక్కర్ రేట్లను పెంచి జనాల తలంటిన ఆశ్చర్యం లేదన్నది నిపుణుల ఉవాచ. వీటన్నిటి నేపథ్యంలో ఏడాది గడుస్తున్నా అటు పాలనపై పట్టు బిగించక ఇటు నయాన్నో భయాన్నో అధికారులను మచ్చిక చేసుకోలేకపోవడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ దుస్థితి అన్నది సచివాలయంలో వినిపిస్తున్న టాక్. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచలేక, ఎన్నికల హామీలు తీర్చలేక, ఏ వర్గం ప్రజలను సంతృప్తి పరచలేక రేవంత్ సర్కార్ అన్ని కోణాల్లో వైఫల్యాన్ని చవిచూస్తుందనేది అపవాదు.